చదువుబడిన లేఖన భాగంలో నుంచి 18వ చరణాన్ని చదివి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 18వ చరణం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసునట్లు నా కన్నులు తెరువుము. ఎవరి ప్రార్థన చెప్పండి? ఎవరు? కీర్తనాకారుడు ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసునట్లు నా కన్నులు తెరువు. దేవుని వాక్యములో ధర్మశాస్త్రం ఉన్న ఆశ్చర్యమైన సంగతులు చూడాలంట. దేవుని లేఖనాలలో దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలు వాక్యానుసారమైన సంగతులు తెలుసుకోవాలంటే నెంబర్ 1 చెప్పండి, తెరవబడాలి, కన్నులు తెరవబడాలి. ఎవరైతే తెరవబడతాయో, కన్నులైతే తెరవబడతాయో అనుసారంగా ఉన్న బిడ్డలు కన్నులు తెరవబడిన కన్నులు కలిగిన బిడ్డలు ఖచ్చితంగా దేవుని వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను చూస్తారు. ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి అంటే చెప్పండి ఏమవ్వాలి? కన్నులు తెరవబడాలి. ఇద్దరు దిగి వెళుతున్నారు. ఎక్కడి నుంచి చెప్పండి? ఎక్కడి నుంచి? ఎరికో నుండా, యెరూషలేము నుండా? చెప్పాలి. ఇద్దరు దిగి వెళుతా ఉంటే వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఎవరిని గురించి? ఎక్కడి నుంచి దిగి వెళ్తున్నారు? యెరూషలేము నుండి చెప్పండి ఎక్కడికి? ఎమ్మాయికి వెళుతూ ఉన్నారు. ఎమ్మాయికి వెళుతూ ఉంటే ఈ మధ్యలో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. యేసు ప్రభు వారి గురించి మాట్లాడుకుంటున్నారు. బిడ్డలారా, లోకవార్తలు వాళ్ళు చెప్పుకోవట్లేదు. అర్థమైందా? ఒకరి వార్తలు వాళ్ళు చెప్పుకోవట్లేదు. వేరే కుటుంబాల గురించి మాట్లాడుకోవట్లేదు. వేరే వ్యక్తుల గురించి మాట్లాడుకోవట్లేదు. ఎవరి గురించి వాళ్ళిద్దరూ మాట్లాడట్లేదు. కానీ కేవలం వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభువుని గురించే మాట్లాడుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. కానీ మనమైతే ఇద్దరు ఒకసారి కూర్చుంటే యేసు ప్రభు గురించి ఎక్కువ చెప్పుకుంటారా? ఇతరుల గురించి ఎక్కువ చెప్పుకుంటారా? చెప్పండి. ఒప్పుకోవాలి. మనం ఇతరుల గురించే చెప్పుకుంటాం. యేసుని గురించి చెప్పుకునేది తక్కువ, లోకం గురించి చెప్పుకునేది ఎక్కువ, లోకంలో ఉన్నవారి గురించి చెప్పుకునేది ఎక్కువ. నా ప్రభు బిడ్డలారా, కానీ వీళ్ళిద్దరూ ఎమ్మాయి పట్టణానికి వెళుతున్నారు. వీరిద్దరూ కూడా చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభువుని గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక ఆయన అంటాడు, యేసు ప్రభు వారు కుంటివారికి నడుకను ఇచ్చాడంట. అంటే ఈయనంటాడు ఆయన గుడ్డివాని కన్నులు తెరిచాడు అని ఏం చెప్తుంటే ఈయనంటాడు అంతేకాదు, పాడి మోసుకుని వెళ్తుంటే విధవరాలి కుమారుని కూడా బ్రతికించాడంట. వీళ్ళిద్దరి మధ్య ఇదే సంభాషణ. ఏం జరిగిందయ్యా అంటేనంటాడు, కుంటివారు గెంటుతూ నడచినారట, గుడ్డివారు దృష్టిని పొందినారట. కుంటివారు గెంటుతూ నడచినారట, గుడ్డివారు దృష్టిని పొందినారట. కుష్టి వ్యాధి గలవారు స్వస్థత పడినారట. కుష్టి వ్యాధి గలవారు స్వస్థత పడినారట. మూగవారు ముద్దుగా మాటలాడినారట. మూగవారు ముద్దుగా మాటలాడినారట. ఎంత మధురము, మనకెంత మధురమో,
ఎంత మధురమో, మనకెంత మధురమో. యేసునామమే అతి మాధుర్యం, మాధుర్యం. క్రీస్తు నెరుగుటే మనకానందం, ఆనందం. ఎంత మధురమో, మనకెంత మధురమో, ఎంత మధురమో, మనకెంత మధురమో. హల్లెలూయా. వీళ్ళిద్దరూ కూడా యేసు ప్రభువుని గురించి, యేసు ప్రభు వారు చేసిన అద్భుతాల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారండి. ప్రభువుని గురించి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. సంతోషంగా మాట్లాడుకుంటూ యెరూషలేము నుండి చెప్పండి ఎక్కడికి వెళ్ళారు? ఎమ్మాయికి వెళ్ళిపోయారు. ఎమ్మాయి పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్నప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళి అందరూ ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారు పస్కాను చెప్పండి, ఆయన రొట్టె విరిచినప్పుడు అద్భుతం ఏంటో తెలుసా? వారి కన్నులు తెరవబడ్డాయి. స్తోత్రం చెప్పండి. ఆయన రొట్టె విరవగానే బిడ్డలారా, ప్రభువుని గురించి మాట్లాడుకునే వాళ్ళ కన్నులు తెరవబడతాయి. ప్రభువుని గురించి మాట్లాడుకునే వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, మహత్తరమైన కార్యాలు చూడగలుగుతారు. కానీ మన జీవితానికి ఇద్దరుంటే చాలు. ఎక్కడి దాకా ఎందుకు? ఒక ఫ్యామిలీ ఉంది కదా, అద్భుతమైన ఫ్యామిలీ. ఇద్దరు సహోదరులు, ఒక సహోదరి కదా. వీళ్ళు ముగ్గురు కలిసి ఒకసారి కూర్చున్నప్పుడు బాగానే మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళ అంతరంగ స్వభావాన్ని ఎరిగిన దేవుడు మోషేను పిలిచాడు. మోషే, నువ్వు గుడారం దగ్గరికి రా అన్నాడు. వెంటనే మోషే అక్కడి నుంచి లెగిసి గుడారం దగ్గరికి వెళ్ళిపోతే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఈ చరిత్ర మనకు దొరుకుతుంది. బిడ్డలారా, ఎప్పుడైతే మోషే అవతలికి వెళ్ళాడో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు? మిరియాము, అహరోను. వీళ్ళిద్దరూ కలిసి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు చెప్పండి? మోషే చేసుకున్న మోషే భార్య ఎవరు? సిప్పోరా కదా. ఎవరిమే అమ్మా? అంతే కదా, అన్యురాలు అన్నా, అన్యురాలు. ఎరా తమ్ముడు, వీడు చేసుకోక ఎవరిని చేసుకున్నాడు? అన్యురాలు చేసుకుంటాడా? అసలు మనమేంటి? మన హోదా ఏంటి? యోర్ధాను దాటగా గళమెత్తి స్వరమెత్తి గళమెత్తి స్వరమెత్తి నేను ఎట్లా పాడాను రా తమ్ముడు అంటే, అబ్బక్క నీ స్వరమే స్వరమక్క. నీలాంటి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా లేరక్క. ఏమని? వేల్పులలో నీ వంటి ఘనుడు ఎవరు లేరని పాట పాడింది ఎవరు? మిరియాము. బిడ్డలారా, వీళ్ళిద్దరూ కలిసి మోషే మీద గొనుక్కుంటూ మొదలు పెట్టారు. వాస్తవానికి ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా వీళ్ళెవరూ దేవుని పిల్లలే కదా. మిరియాము ఎవరు? ప్రవక్తి కదా. మిరియాము ప్రవక్తి, అహరోను యాజకుడు. ఇప్పుడు నాయకుడు గుడారం దగ్గరికి వెళ్తే ఇక్కడ మిగిలిన ఎవరు? ప్రవక్తి, యాజకుడు. వీళ్ళిద్దరూ ఎవరి గురించి మాట్లాడాలి? దేవుని గురించే మాట్లాడాలి. యాజకుడు యాజకత్వం గురించి మాట్లాడుకోవాలి. యాజకుడు ధర్మశాస్త్రాన్ని గురించి, యాజకత్వాన్ని గురించి మాట్లాడుకోవాలి. యాజకత్వాన్ని గురించి మాట్లాడుకోవలసిన వాడు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే మోషే గురించి మాట్లాడుకున్నాడు. అన్నత్తోడు చెప్పండి ఎవరు? అన్నత్తోడు. ఆడ అల్లో ఏమవుద్ది?
ఆడు సరిగా ఒక పాట పాడలేడు, సరిగా మాట్లాడలేదు. రాజు దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు లేకపోతే అక్కడ పని అవుద్దా తమ్ముడా? నిజమేనక్క. దేవుడు ఏమన్నాడు? మోషే, అహరోన్ని నీ నోటి పవర్గా ఉంచుతా అని చెప్పాడుగా. మనం లేకుండా అని వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ మోషే మీద సనిగారు. బిడ్డలారా, తెరవబడిన కన్నులు కలిగిన బిడ్డలు, యాజకుడైన అహరోను, ప్రవక్త అయిన మిరియాము, నాయకుడి మీద చెప్పండి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చూడండి, దేవుని బిడ్డలు ప్రతిష్ఠించబడిన వారైనా ప్రతిష్ఠిత లేని వారైనా ఏ వ్యక్తి అయినా సరే దేవుని బిడ్డల విషయంలో వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు సహించడు, ఆయన ఊరుకోడండి. మిరియాము, అహరోను నా సేవకుడైనా మోషే విషయంలో మాట్లాడుకునేటప్పుడు మీరు ఎందుకు భయపడలేదు? నా సేవకుడు మోషే, నేను ఏర్పరుచుకున్నవాడు, నా సేవకుడు, నా సేవకుని గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు భయపడలేదు? జాగ్రత్త, ఏమనుకున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని దేవుడు గద్దించి వదిలేస్తాడేమో అనుకున్నారు, కానీ వదిలిపెట్టలే. మిరియాము మీదకి దేవుడు ఉగ్రతను పంపించాడు, శాపాన్ని పంపించాడు. ఇట్లారా, నిజంగా ఒక ప్రవక్తి అయ్యుండి శాపాన్ని ఒంటి మీదకు తెచ్చుకుందంటే ఎందుకని చెప్పండి? ఆమె నోరు తన స్వాధీనంలో లేనంత. నేను అంటాను, నిజంగా మిరియాము నోరు తెరవబడిన నోరు అయితే, దావీదు అంటాడు తెరవబడిన కన్నులు అన్నాడు కదా దావీదు. నేనంటాను, మిరియాము నోరు నిజంగా దేవుని కొరకు తెరవబడిన నోరు అయితే మోషే మీద మాట్లాడుతా ఒక ప్రవక్తి అయ్యుండి, ఒక యాజకుడు అయ్యుండి, దేవుని సమక్షంలో ఉండి, వాళ్ళు కూర్చున్న స్థలం ఎవరిదండి చెప్పండి? దేవునిదే. వాళ్ళు కూర్చున్నది కాదు, మనం కూర్చున్న స్థలం ఎవరిది? దేవునిదే. మందిరంలో కూర్చున్నా దేవుని సన్నిధే. నీ ఇంటిలో ఉన్నా నువ్వు పరిశుద్ధత కలిగిన బిడ్డవైతే, నువ్వు ప్రతిష్ఠత కలిగిన బిడ్డవైతే, తెరవబడిన కన్నులు కలిగిన బిడ్డవైతే, తెరవబడిన నోరు కలిగిన బిడ్డవైతే, దేవునికి లోబడే బిడ్డవైతే, నువ్వు ఎక్కడ నిలబడితే అది దేవుని సన్నిధి. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధే. దేవుని పిల్లలు ఎక్కడ నిలబడితే, పరిశుద్ధతలో బ్రతికే బిడ్డలు ఎక్కడ నిలబడ్డా, పరిశుద్ధులు నిలబడిన స్థలము చెప్పండి ఏమవుద్ది? పరిశుద్ధత కలిగి ఉంటుంది. మనం నిలబడిన స్థలం పరిశుద్ధతగా మారుస్తాడు దేవుడు. నువ్వు అడుగు పెడితే శాపగ్రస్తమైన స్థలమైన ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన కుమారుడివి, కుమార్తెవి. నువ్వు ప్రతిష్ఠిత చేయబడిన బిడ్డవి. యాజకులు ప్రతిష్ఠిత చేయబడిన వాళ్ళు, అభిషేకించబడిన వాళ్ళు కనుక యోర్దాను ఒడ్డును అడుగు పెడితే చెప్పండి, యోర్దాను రెండుగా చీలింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును. కానీ మన జీవితంలో మనం ఏం పొందుకోగలుగుతున్నాం? ప్రార్థన చేస్తున్నాం, రక్షించబడ్డాం, ప్రభు కొరకు ఉంటున్నాం. ఏది దేవుని దగ్గర నుంచి కొంచెమైనా తెరవబడిన కన్నులు కలిగిన బిడ్డలుగా, తెరవబడిన స్వరం కలిగిన బిడ్డలుగా, ప్రతిష్ఠిత చేయబడిన బిడ్డలుగా నీ స్వరం నువ్వు మాట్లాడితే నీ మాటను దేవుడు మధురంగా మార్చాలంటే, నీ మాటకు దేవుడు ఆమేన్ అనాలంటే మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఆ స్థితిలోనికి మనం వచ్చిన రోజున మనం అడిగింది దేవుడు తప్పకుండా
ఇస్తాడు. మనం అడిగింది ఆయన చేస్తాడు. మన పక్షముగా ఆయన ఉంటాడు. బిడ్లారా, మిద్యాన అరణ్యములోకి పారిపోయి తన మామయ్య అయిన ఇత్రో ఆ కొండ ఆవలికి వెళ్ళినప్పుడు ఒక పొదనడిమి అగ్నిజ్వాల మండుతూ ఉంది. అక్కడికి వెళ్ళి నిలబడి ఏంటి ఆశ్చర్యమని కన్నులెత్తి చూస్తా ఉన్నాడు. ఎవరు? మోషే. ఏంటి ఆశ్చర్యం? విచిత్రంగా మండుతుందా ఈ పొద? అరే పొద ఏంటి మండుతుంది? కింద నుంచి పైకి మండుతుంది, గాలి తోలుతుంది, ఒక బూడిద కూడా రావట్లేదు, ఒక ఆకు కూడా రావట్లేదు. అసలు ఏంటి పొద కాలిపోవడం? విచిత్రం ఏంటి? కన్నులతో ఎన్నడూ చూడలేదే ఇటువంటి దృశ్యాన్ని అని మోషే ఆ పొద వైపులాగే చూస్తా ఉంటే ఆ పొద నడిమి అగ్ని జ్వాలలో ఉండి దేవుడు మోషేతో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. మోషే, నువ్వు నాకు సమీపంగా రావాలి అంటే నీ పాదరక్షలను విడువు. ఎందుకో తెలుసా? నువ్వు తెరవబడిన కన్నులు కలిగిన బిడ్డలుగా, పరిశుద్ధతను చూసే బిడ్డలుగా ఉంటే మనం నిలబడిన స్థలమే చెప్పండి దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధంగా. రెండవ యోబు గ్రంథాన్ని మనం చూస్తే యోబు గ్రంథము 33:18. యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? కాదు నిలుచుచున్నది. ఎవరి కొరకు కనిపెట్టేవారు? చెప్పండి, ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని కొరకు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? యోబు గ్రంథాన్ని మనం కొంచెం కిందకు చూస్తే అక్కడ తెరవబడిన చెవులు కలిగినట్టు, తెరవబడిన చెవులు వాక్యం మనకు చెప్తా ఉంది. దేవుడు మన చెవులు తెరవాలి. అర్థమైందా? ఏం తెరవాలి? చెవులు ఎందుకు తెరవబడాలి అంటే చెప్పండి, వాక్యాన్ని వినటానికి. చెవులు ఎందుకు తెరవబడాలంటే దేవుని మాటలు వినటానికి. ఆయన వారి చెవులను తెరవ చేయుడు, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచుట. ఉపదేశం వినే చెవులు దేవుని పిల్లలకి కావాలి. యోబు భక్తుడు అంటున్నాడు, అయ్యా ఉపదేశం వినే చెవులు కావాలి. ఎటువంటి చెవులవి? తెరవబడిన చెవులై ఉండాలి. తెరవబడిన చెవులై ఉండాలి. అంటే చెవులు తెరవబడుతున్నాయంటే చెప్పండి, దానికి వ్యతిరేకం ఏంటి? మూయబడి ఉన్నాయని. మూయబడి ఉన్నాయని. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే చెవిటి పాములు అని ఉంది కదా. చెవిటి పాములు, మంత్రగాడు ఎంత మంత్రించినను వాటికి ఏమవుదంట? వినపడదు. ఏ పాములు? చెవిటి పాములు. అంటే చెవిటి పాములు ఉన్నాయి, వినే పాములు కూడా. కొన్ని పాములు ఇదిగో పాము ఇదిగో పాము అంటే వెళ్ళిపోద్ది. కొన్ని పాములు మనం ఎంతసేపు మాట్లాడినా అక్కడి నుంచి కదలవు. అంటే ఏ పాములు అయ్యి? చెవిటి పాములు. చెవిటి జీవితాలు, తెరవబడని జీవితాలు. అందుకే ఒకసారి యేసుప్రభు దగ్గరకు అక్కడ వస్తే యేసుప్రభు వాడి 2 చెవుల్లో ఏళ్ళు పెట్టి
ఆ రెండు చెవుల్లో ఏళ్ళు పెట్టి ఆడిని పిలిస్తే అప్పుడు వాడు పలికాడు. ప్రభు తెరిసిన చెవులు కలిగిన వాళ్ళు ఉన్నారు, ప్రభు కొరకు తెరవబడిన చెవులు కలిగిన వాళ్ళు ఉన్నారు. దావీదు ప్రార్థన చేస్తుంటాడు, అయ్యా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు నేను తెలుసుకోవాలంటే అయ్యా నా కన్నులు తెరువు, నాకు తెరవబడిన కన్నులు కావాలి. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులే నేను చూడాలి. అనవసరమైన నాకొద్దు, ఆశ్చర్యమైన వాటిని చూసే కన్నులు నాకు ఇవ్వు. కేకలేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అలాంటి వాక్యాన్ని చూడగలిగిన కన్నులు, దేవుని చూడగలిగిన కన్నులు, పరిశుద్ధత కలిగి బ్రతకడానికి దేవుని సన్నిధిలో మనం పెట్టాలి. రెండవది తెరవబడిన చెవులు. మూడో మాట మీకు చెప్తాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం మోగవారికి జరుగునట్లు నీ నోరు తెరువుము. ఏంటంట? మళ్ళీ చదువు. మోగవారికి దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి దిక్కులేని వారికి, మోగవారికి, అనాథులకి, అభాగ్యులకి, ఎటువంటి వారికైనా న్యాయము తీర్చుటకు చెప్పాలి, నీ నోరు తెరువు. బిడ్డలారా, ఎదుటి వ్యక్తికి మేలు చేయటానికి, ఆ వ్యక్తి పక్షాన న్యాయము మాట్లాడటానికి, ఆ వ్యక్తి పక్షాన సమాధానం కలిగి ఉండమని చెప్పడానికి, ఆ వ్యక్తి సహాయం చేయటానికి, ఒక వ్యక్తి జీవితాన్ని మార్పు చేసి ఆ వ్యక్తి నిలబెట్టడానికి ఒక వ్యక్తి నోరు ఉపయోగపడుతుంది. చెడ్డవారిని మార్చడానికి నోరు ఉపయోగపడుతుంది. బలహీనలను బలపరచడానికి నోరు ఉపయోగపడుతుంది. ఎందుకు పనికిరాని వారికి సహాయం చేయటానికి నోరు తెరిచి వారిని పిలిచి వారికి సహాయము చేయాలి. ఈ నోరు ఎందుకుంది? ఎందుకు తెరవబడుతుంది ఈ నోరు అంటే చెప్పండి. ఇష్టానుసారంగా మాట్లాడటానికి ఈ నోరుకి ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ నోరుక మంది. చెప్పండి, ఎవరిది నోరు? ఏమ్మా ఎవరిది చెప్పాలి? ఈ నోరు ఎవరిది? మీకు మాట చెప్తాను. ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తా ఉంటే ఒక 6 బ్యాచ్ కూర్చొని పేకాట ఆడుకుంటున్నారంట. పేకాట వాడుతూ ఉండగా ఒక స్టేషన్ వచ్చాక స్టేషన్లో ఒక వ్యక్తి దిగెళ్ళిపోతే వాళ్ళ ఇంకా చూసుకుంటూ ఓ పుస్తకాన్ని చదువుకుంటూ అలాగే ఒక ఆయన కూర్చొని ఉన్నాడంట. ఈలోగా ఇందులో ఉన్నవాడు పేకాట ఆడేవాడు, ముసలైనా ఓయ్ ఇదిగో దిగొచ్చి మా దగ్గర కూర్చో, మాతో కలిసి నీవు కూడా చెప్పలేం చేయాలి, పేకాట ఆడుకుందాంరా, కాలక్షేపమయ్యా, మేము స్టేషన్లో బయలుదేరిన కారణం చూస్తున్నాము, ఎంతో దూరం వచ్చిందాక ఆ బుక్ ఏదో చదువుతున్నావు, నువ్వు అలాగే కూర్చొని చూస్తున్నావు, కానీ కనీసం మమ్మల్ని పట్టించుకోవేంటి, రా ఒక వ్యక్తి ఖాళీ అయ్యాడు, నీకు ప్లేస్ రెడీగా ఉంది, రా పేకాట ఆడుకుందాం అంటే ఈయన మాట్లాడలేదంట. మరలా ఇంకొక వ్యక్తి అడిగాడంట. అడిగితే ఏమన్నాడు తెలుసయ్యా, ఈ చేతులు నాయి కావంటే నిజంగా నువ్వు పిచ్చుడు అయ్యా, నీ తలపాగా చూస్తే, నీ అవతారం చూస్తే నువ్వు నిజంగానే పిచ్చివాళ్ళలాగా ఉన్నావేంటి, రామయ్య పేకాడుకుందామంటే అయినా ఈ చేతులు నాయి కాదయ్యా, ఈ చేతులు ఏనాడు ఒక ఆయనకి ఇచ్చేసాను. స్తోత్రం చెప్పండి. మిట్లారా, ఆ వ్యక్తి ఎవరు అనుకున్నారు? సాధు సుందర్ సింగ్ గారు. సాధు సుందర్ సింగ్ గారు ఎలాంటి భక్తుడంటే అద్భుతం.
పంజాబ్ రాష్ట్రం నుంచి మన భారతదేశానికి వచ్చాడు. అనేక దేశాలు తిరిగాడు, అనేక రాష్ట్రాలు తిరిగాడు. ఆయన నడకే కొన్ని వేల కిలోమీటర్లు తిరిగిన వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు. ప్రభు కొరకు ఆయన ఎన్నిసార్లు కొట్టారో, ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారో, ఎన్ని బాధలు పెట్టారో, అయినా ఆయన ప్రభు వైపే చూసేవాడంట, ప్రభు మీదే ఆనుకునేవాడంట, ప్రభును గుర్చే మాట్లాడేవాడంట, ప్రభును గుర్చే ప్రార్థన, ప్రభును గుర్చే మాట, ప్రభును గుర్చే పాట. వేరొక మాట, వేరొక పాట, వేరొకదేమీ లేదు. అలాంటి గొప్ప దైవజనుడి గురించి చెప్పుకోవడానికి కూడా మనం సరిపోమేమో అనిపిస్తుంది. నిజమే, వాళ్ళు పవిత్రత కలిగిన దైవజనులు, పరిశుద్ధత కలిగిన దైవజనులు. పరిశుద్ధత అంటే వాళ్ళనే చూడాలి. ఒకసారి మంచు కొండలోంచి వెళుతూ ఉంటే దొంగలు ఆయన్ని పట్టుకుని కొట్టి ఓ పెద్ద గొయ్యి ఉందంట. మంచు కొండలో పెద్ద గొయ్యి, మంచుతో నింపబడిన గొయ్యి, దాంట్లో పడేసి వెళ్ళిపోయారంట. దాంట్లో పడేసి వెళ్ళిపోతే ఆ దిక్కులేనుడికి ఎవరు ఆధారం? దేవుడే. ఆయన అందులోంచి దేవుడే బయటికి తీసుకొచ్చాడంట. దేవుని స్తోత్రం. అవును, అలాంటి గొప్ప దైవజనులు ప్రభు నామాన్ని ప్రకటించుకుంటూ ఈ భూమి మీద సంచరించారు కనుక ఇంకా ఈ దేశాలు క్షేమంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. అలాంటి గొప్ప దైవజనులు వారు నోరు తెరిస్తే దేవుని గురించి తప్ప వేరొక మాట వాళ్ళు ఎన్నడూ మాట్లాడుకోరు. కానీ మనం నోరు తెరిస్తే ఎన్ని మాటలైనా మాట్లాడుకుంటాం. కానీ ఆయన భక్తి చేశాడు, మనం కూడా భక్తి చేస్తున్నాం. ఆయన ఆ దేవుణ్ణి ఆరాధించాడు, మనం కూడా ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయన ఆ దేవుని కొరకే ప్రతిష్ఠ చేయబడ్డాడు, మనం ఆ దేవుని కొరకే ప్రతిష్ఠ చేయబడ్డాం. కానీ వాళ్ళకి మనకున్న వ్యత్యాసం ఏంటో తెలుసా? వాళ్ళు పరిశుద్ధతలో ఉన్నారు. దేవుని స్తోత్రం. పవిత్రతలో ఉన్నారు వాళ్ళు. అందుకే పరిశుద్ధత వారిని ఆవరించింది. అరణ్యములో అర్ధరాత్రి వేళ అరణ్యములో బయలుదేరి వెళతా ఉంటే ఒక సింహం ముందు, ఒక సింహం వెనకమాల నడిచేదంట ఆయనకి. స్తోత్రం చెప్పండి. ఎవరు పంపించారు? మనం తెలుసుకుంది దానియేలు సింహాల బోనులోకి వెళ్తే దానియేలు సింహాలు ఏం చేయలేదన్న సంగతి మనకు తెలుసు. కానీ సాధు సుందర్ సింగ్ గారు వెళ్తుంటే ఒక సింహం ముందు, ఒక సింహం వెనక నడిచేయంట. వాటిని పంపించేది ఎవరు? దేవుడే. ఉదయకాలం అరణ్యము దాటేంత వరకు కూడా ఆ రెండు దైవజనునికి కావలి ఉండి నడిపించేయంట. విట్లారా, అలాంటి గొప్ప గొప్ప భక్తులు, దైవజనులు మన భారతదేశంలో కాదు, ప్రపంచాల్లో అనేక దేశాలు తిరిగిన ఓ మంచి దైవజనుడు. అలాంటి విశ్వాసం కలిగి, తెరవబడిన కన్నులు కలిగి, తెరవబడిన చెవులు కలిగి, తెరవబడిన నోరు కలిగి ప్రభు కోసమే యెరూషలేము నుంచి ఎమ్మాయి పట్టణానికి వెళ్ళేవారిలాగా మనం కూడా ఆయన గురించే మాట్లాడుకుంటూ, ఆయన గురించే స్తుతించుకుంటూ, ఆయన గురించే పాడుకుంటూ, ఆయన గురించే ముచ్చటించుకుంటూ, ఆయన నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉంటే రేపు ఈ కన్నులతో ఎవరు చూస్తాం చెప్పండి? ఆ పరిశుద్ధులను చూడగలుగుతాం, లేకపోతే చూడలేము. అలాంటి పరిశుద్ధుల్ని చూడాలంటే సియోనులో వారితో కలిసి మనం కూడా ఆ మహనీయుని ఆరాధించాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. నెంబర్ 1 తెరవబడిన కన్నులు, 2వది తెరవబడిన చెవులు, 3వది తెరవబడిన నోరు, 4వది చెప్పి నేను ముగిస్తాను. కీర్తన 51:15.
నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులను తెరువు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ వ్యక్తి ఎవరు? దావీదు మహారాజు. ఏమంటున్నాడు? ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురము చేయునట్లు నా పెదవులను తెరువు. అంతే. నన్ను గూర్చి ప్రకటించడానికి, నన్ను గూర్చి చెప్పడానికి, నన్ను గూర్చి ప్రసారం చేయడానికి నా గురించి ఎవరు వెళ్తారు? నా కొరకు చెప్పడానికి ఎవరు వెళ్తారు అని అంటే, ఇదిగో నేనున్నానయ్యా. కానీ అపవిత్రమైన పెదవులతో నిన్ను స్తుతించలేను, అపవిత్రమైన పెదవులతో నిన్ను ప్రచురము చేయలేను, అపవిత్రమైన పెదవులతో నిన్ను గానము చేయలేను, అపవిత్రమైన పెదవులతో నిన్ను గురించి పాడలేను, అపవిత్రమైన పెదవులతో నిన్ను స్తుతించలేను, ఆరాధించలేను, నిన్ను గురించి ప్రకటన చేయలేను. వెళ్ళటానికి రెడీయే, కానీ నా పెదవులు ఎటువంటివి? అపవిత్రమైనవి. అయ్యో, అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో నేనున్నాను కనుక నేను నశించి తిని. దేవా, ఈ పరిస్థితుల్లో ఈ అపవిత్రమైన పెదవులతో నేను ఎలాగో ప్రకటించగలను? వెంటనే పరలోకములో నుండి కారుతో తీసిన నిప్పు తీసుకుని వచ్చి ఆ పెదవులను కాల్చగా ఆ పెదవులు పవిత్రమయ్యాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పవిత్రమైన పెదవులతో ప్రభువును స్తుతించటం ప్రారంభించాడు. ఎవరు? యెషయా ప్రవక్త. కాల్చబడిన పెదవులు గలవాడై, ప్రతిష్ఠించబడిన పెదవులు కలిగిన వాడై, సంపూర్ణత కలిగిన వాడై, ప్రభు కొరకు ఇష్టపూర్వకంగా ప్రకటించడానికి ఇష్టపడి పెదవులు కాల్చబడిన తరువాత ఆ పెదవుల నుండి వచ్చిన ప్రతి మాట దేవుడు నెరవేర్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, దేవుడు అంటాడు, ఈ నా సేవకుడు. ఏమన్నాడు? నా సేవకుడు, నా సేవకుని నోటి మాట నేను రూఢిపరుస్తా. నా సేవకుడు పలుకుతున్నాడే మాట, ఆ మాట నేను రూఢిపరుస్తా, నెరవేరుస్తా. నీ పెదవులు కాల్చబడిన పెదవులైతే, నీ పెదవులకు స్వస్థత కలిగినప్పుడు, నీ పెదవులు సరి చేయబడినప్పుడు, తెరవబడిన కన్నులు కలిగి, తెరవబడిన నోరు కలిగి, తెరవబడిన చెవులు కలిగి, కాల్చబడిన పెదవులు కలిగి నువ్వు దేవుని కొరకు నిలబడితే, నువ్వు నిలిచి ఉన్న స్థలమును నీ దేవుడు పరిశుద్ధంగా మారుస్తాడు. నీ ఇంట్లో ఉన్నా చాలు, నీ ఇల్లునే దేవుడు పవిత్రంగా మారుస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలు కనుక నిన్ను బట్టి నీ ఇంటిని దేవుడు మారుస్తాడు. కనుక ఈ రాత్రి నా దేవుని బిడ్డలారా, ఈ 4 మన జీవితంలో కావాలి. ఈ 4 మన జీవితంలో ఉన్నప్పుడు ప్రభువును మనం ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా, ఎంతగా ప్రకటించినా, ఎంతగా పాడినా ప్రతిదీ కూడా నా దేవుడు ఇష్టపడతాడు. ఆయన చెవి ఎక్కి ఆలకిస్తాడు. నీ పెదవులు కాల్చబడకుండా, నీ పెదవులు తెరవబడకుండా, నీ చెవులు తెరవబడకుండా, నీ నోరు తెరవబడకుండా, దేవుని కొరకు అవి వాడబడకుండా, అప్రతిష్ట పాలైన నీ పెదవులు, మలినమైన నీ జీవితం, ఎందుకు పనికిరాని నీ జీవితాన్ని దేవుడు కోరుకున్నది ఎందుకో తెలుసా? నీ పెదవులను కాల్చాలని, నిన్ను సరిచేయాలని, నిన్ను ఆయన కొరకు సిద్ధపరచుకోవాలని. నా దేవుని బిడ్డలారా, ఎమ్మాయి గ్రామానికి వెళ్ళిన తర్వాత, ఎమ్మాయి గ్రామంలో నా ప్రభు రొట్టె విరవగా, చెప్పండి, ఆయన రొట్టె విరవగా, రొట్టె విరిచిన వెంటనే వాళ్ళ కన్నులు తెరవ. ఓహో,
మనతో వచ్చింది, చెప్పండి, మనతో వచ్చింది యేసయ్యే. మనం కానలేదే, మనం గ్రహించలేదే. మనం మాట్లాడుకున్న మాటలన్నీ మన దేవుడు విన్నాడయ్యా. సహోదరుడా, మనం మాట్లాడుకున్నామే మాటలు ప్రభువుని గురించే కదా. ప్రభువుకు వ్యతిరేకమైన మాటలేమి మాట్లాడుకోలేదు కదా. మనకి ఎందుకయ్యా వాటి గురించి? ప్రభువుని గురించే మాట్లాడుకున్నాం కదా, ప్రభువుని గురించే చెప్పుకున్నాం కదా. ప్రభు మన మాటలు విన్నాడయ్యా. అందుకే మన కన్నులు ఆయనను చూస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అలాంటి విశ్వాసం కలిగి ప్రభు కొరకు ప్రతిష్ఠిత చేయబడిన ఓ ఆత్మ సంబంధమైన విశ్వాసగా ఈ 3 దినాలు ఉపవాస కోడికల్లో, ఈ 3 దినాలు ఉపవాస కోడికల్లో నిన్ను నీవు దేవుని సన్నిధిలో ఆయన పక్షముగా సరి చేసుకుంటే నీ ప్రార్థన ఆయన వింటాడు, నీ పాటలు ఆయన వింటాడు, నీ స్తుతులు ఆయన వింటాడు, నీ ఆరాధన ఆయన వింటాడు. నువ్వు ప్రార్థన చేసిన, పాట పాడిన, స్తుతించిన, వాక్యం చదివిన ప్రతిదీ కూడా నీ దేవుడు వింటాడు. నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. సంఘములో ఓ మంచి సాక్ష్యం కలిగిన బిడ్డలుగా బ్రతకాలి అంటే చెప్పండి, నెంబర్ 1 తెరవబడిన కన్నులు. ఎందుకు కన్నులు తెరవబడాలంటే వాళ్ళ అమ్మాయి గ్రామానికి వెళ్ళి ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత వారి కన్నులు తెరవబడిన వెంటనే వాళ్ళు ఎవరిని చూశారు? యేసయ్యను చూశారు. చప్పలు కూడా ప్రభువుని మహిమపరచండి. యేసయ్యను చూశారు. ఎంత భాగ్యవంతులండి, ఎంత ధన్యులండి వాళ్ళు. ఇట్లారా, క్రూరుడు, భయంకరుడు, ప్రజలను హింసించిన వాడు, ఎన్నో రకాలుగా చేసిన వాడు నా ప్రభు వెంబడించి నా ప్రభు ఒక్క దెబ్బ కొట్టాడు. ఎక్కడ? చెప్పండి, ఎక్కడ? దమస్కు లోయలోకి దెబ్బ కొట్టాడు. దమస్కులో కొడితే దమస్కులో నుండి ఆ పట్టణంలోనికి అక్కడ తీసుకెళ్ళి 3 రోజులు మామూలుగా అయితే ఉపవాసం ఉండమంటే ఉంటాడా? మామూలుగా మనం ఉపవాసం 3 రోజులు ఏమీ తినకుండా ఉండమంటే ఉంటామా? కానీ ఆయన తలుసుకున్నాడు అనుకోండి, 3 రోజులు కనీసం టీ కూడా చేదైపోద్ది, పాలు కూడా చేదైపోతాయి, రొట్టె కూడా చేదైపోద్ది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన తలుసుకుంటే నువ్వు ఉపవాసం ఉండడానికి ఇష్టపడదు, ఉపవాసం ఉండాలేమో మందిరానికి దూరం అయిపోతున్నావే. ఆయన కానీ నీ మీద దృష్టి పెట్టాడు అనుకో, నిన్ను 3 దినాలు కాదు, వారమైనా ఉపవాసం ఉంచుతాడు. అవునా? ఉంచుతాడు. నా నోటితో చెప్పను నేను, అది ఆయన ఇష్టం. నువ్వు లోపడలేదనుకో, 3 రోజులు ఉపవాసపడాలు పెడితే పగలు రాత్రి నువ్వెందుకు మందిరానికి వెళ్ళలేదు, నువ్వెక్కువ మంచం అన్నాడు అనుకో, ఏం చేయాలి? ఎక్కాలొద్దా? చెప్పండి. అని మాట్లాడరండి. ప్రవక్తల్ని గడగడ వణికించింది ఎవరు? యెజెబెలు రాణి. ఎక్కవే మంచం అన్నాడు. ఎక్కిందా లేదా? చెప్పండి. ఎక్కువే మంచం అన్నాడు అంతే. ఆయన సెలవిస్తే ఎవరండి భూమి మీద? ఎవరు? ఘనత వహించిన నెబుకద్నెజరు రాజే ఏ ప్రజలైతే హింస పెట్టాడు, ఆ ప్రజలు తరమబడితే వెళ్ళి పశువుల శాలలోకి వెళ్ళి పశువులాగా గడ్డి తిన్నాడు. ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. పంచపక్ష పరమన్నాలు తినేవాడు. దేవుడు తరిమితే ఏం తింటున్నాడు? గడ్డి. నువ్వు ఒక లెక్క, నీ ఇల్లు ఒక లెక్క, నువ్వే పాటి వాడవి, నువ్వే పాటి దానివి దేవుని దృష్టిలో. భయం లేదు నీకు. దేవుని భయం ఉంటే నీ క్షేమం కోరి, నీ కుటుంబ క్షేమం కోరి,
మధ్యాహ్నం దేవుడు మాట్లాడాడు, యాకోబు యాకోబు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. యాకోబు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. అంతేకాదు యాకోబు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా. యాకోబు జీవితాన్ని దేవుడు ఎంత ప్రేమించాడు తెలుసా? యాకోబుని ఎంత ప్రేమించి దేవుడు అంటున్నాడు, యాకోబు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. ఎలాగంట? ఎండిన భూమి మీద చెప్పండి, ప్రళయ వర్షము కురిసినట్లు, ప్రవాహ జలములు కుమ్మరించినట్లు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. ఎంత దీవెనండి అది, ఎంత ఆశీర్వాదం అండి అది. యాకోబు, నువ్వు బేతేలు నుంచి వెళ్ళేటప్పుడు ప్రమాణం చేసావు నాతో. నువ్వు మర్చిపోయి ఉంటావేమో యాకోబు, నేను మాత్రం మర్చిపోలా. ఏంటయ్యా, ఏ ప్రమాణం చేసినాయంటే, ఇదిగో బేతేలు తలగడగా చేసుకున్న రాయి మీద నూనె పోసి మరలా నన్ను క్షేమంగా తీసుకుని వస్తే నువ్వు నాకు ఇచ్చే ప్రతి దానిలో 10వ భాగాన్ని నీకు నేను ఇస్తానని మొక్కుకున్నావే, గుర్తుందా? ఉందయ్యా. ఏది? అవును బిడ్డలారా, యాకోబు దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పుకున్నాడు. ఎందుకో తెలుసా? యాకోబు కొట్టబడిన వాడై, చెప్పండి, యాకోబు కొట్టబడిన వాడై ఎబ్బో కొర్రెవు దాటి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలుగా మారి దేవుడే కొట్టి, యాకోబును కొట్టి ఇశ్రాయేలుగా మార్చి ఎబ్బో కొర్రెవు దాటిస్తే, రాహేలంటది నిన్నటి దాకా బాగానున్నా కదయ్యా, నిన్నటి దాకా ఇప్పుడేంటి కుంటుతున్నావంటే, ఇది నాకు ఆశీర్వాదం. ఏంటది? చెప్పండి. ఆశీర్వాదం. ఏంటయ్యా ఆశీర్వాదం అంటే, ఇదిగో నా దేవుడు నన్ను ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు, నన్ను దీవించాడు. ఇది నాకు ఆశీర్వాదం, ఇది నాకు దీవెన. నా ప్రభు బిడ్డలారా, ఒక ఎబ్బో కొర్రెవు అనుభవాన్ని మనం కలిగి ఉన్న రోజున మన చరిత్రని దేవుడు మారుస్తాడు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేయండి. నెంబర్ 1, తెరవబడిన కన్నులు. నెంబర్ 2, తెరవబడిన చెవులు. నెంబర్ 3, తెరవబడిన నోరు. నెంబర్ 4, తెరవబడిన పెదవులు. ఈ 4 మన జీవితంలో ఆధారం చేసుకుని యెషయా భక్తునిలాగా, అయ్యా మీ వాక్యం చదవాలన్నా, మిమ్మల్ని గురించి మాట్లాడాలన్నా, మిమ్మల్ని గురించి పాడాలన్నా, మిమ్మల్ని గురించి ప్రచురణ చేయాలన్నా నా పెదవులను కాల్చబడిన పెదవులు గలవాడై, పరిశుద్ధత కలిగిన వాడై, పవిత్రత కలిగిన వాడై, పరిశుద్ధుడైన దేవుని గురించి ప్రకటించటం ప్రారంభించాడు. అలాంటి విశ్వాసం కలిగి ప్రభు కొరకు మనం ముందుకు సాగేవారుగా ఉండాలని ఈ రాత్రి ప్రభు మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.